అదిగో అక్కడ కనబడుతున్నదే కదా పాల్గొండ పరిపట్నము. ఈ పాల్గొండ పరిపట్నంలో మత ఎవరో తెలుపు చేసిన వారు ఎవరైనా వచ్చను ఆమెను ఒక్కసారి ఈ మందిరానికి పిలవడం పదమగాక. అమ్మా 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 అయిపోయింది మాట్లాడు. అమ్మా 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 మేము ముగ్గురు అట్లా ఉన్నాం. తెచ్చుకొచ్చేయండి అక్కడ చెట్టిదే. నమస్కారం ఎక్కడి నుంచి మీరు రాక మేమా మా పాల్గొండ పరిపట్నం నుంచేనప్పా. గోల్కొండ పరిపట్నం నుంటే ఇత పాల్గొండ పరిపట్నానికి చేరు వచ్చినావప్పా. కుమ్మశాస్త్రి కుమ్మశాస్త్రి ధర్మశాస్త్రి. నా పేరు యమగండ శాస్త్రి. అమ్మా అమ్మా స్వామి నా ఫోన్లో వదిలిపోతాను ఉన్నమ్మా. దిష్టిచ్చారు నేను. అమ్మా స్వామి అయినా మాతో ఇక్కడ పిలిపించిన కారణమే అమ్మా. స్వామి ఆహా మరి నేను పాలకొండ పరిపాలించే చిన్నాగరెడ్డి భార్య అయినా నన్ను శీలమకొండమ్మ దేవి అంటారు స్వామి. శీలమకొండమ్మ అంటే నువ్వేనా? నేనే. ఆహా మరి నాకు లేక లేక ఈ వయసులో నాకు ఆడబిడ్డ పుట్టింది స్వామి. ఎంత వయసు? 80. 80 ఏళ్ళు. 80 ఏళ్ళు ఆడబిడ్డని కనిండదా నువ్వమ్మ ప్రతివార్త. అంతే. బా 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 అమ్మా 80 ఏళ్ళ ఆడబిడ్డ కలిగిందా నీకు? అయినా ఇప్పుడు ఆమెకి ఏం చేయాలమ్మా? నామకరణం తెలుసు స్వామి. నామకరణము నామం పట్టింది ఆమెకి. నామకరణం అంటే పేరు పెట్టాలా అంట. పేరు పెట్టాలా? పేరు పెట్టాలంటే మా శిశువులతో కొన్ని మంత్రాలు చెప్పిస్తాను. మంత్రాలు చెప్పించి పేరు పెడతానమ్మా. ఫస్ట్ చూపించదు ఏది నీ బిడ్డని అట్లా చూపించు. మీరు ఒక తట్టు తీసుకుంటే ఉంటాడే స్వామి. ఎంత మాత్రం బిడ్డని కనిండమ్మా నువ్వు? మాయమ్మే మా తల్లే మా బంగారు కాళ్ళేమో కనపడుతున్నా చేతులు కనపడలే కదా అమ్మా. అయ్యో లోపల ముడుచుకొని ఉందిలే స్వామి. జుట్టు కూడా భలే ఉందమ్మో. ఆడబిడ్డ కదా. మాయమ్మే మా తల్లే మా బంగారు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? నామకరణం చేయాల. నామకరణం చేయాల. పక్కన మా శిష్యులతో కొన్ని మంత్రాలు చెప్పిద్దాము. టైమింగ్ అడగమే. అమ్మా నాయన శిశువా నాయన శిశువా గురువర్యాను కొట్టుకోవచ్చు. గురువర్యాను వెరీ గుడ్. చూడే ఈ బిడ్డకి నామకరణం చేయాలంట. నామకరణం చేయాలంటే కొన్ని మంత్రాలు చెప్పాలా. ఆ మంత్రాలు చెప్పాలంటే నువ్వు కుడిసే పెట్టు. నువ్వు పెట్టు. కుడిసే పెట్టు అంటే ఎడం చేయి పెడతావండి. ఎడం చేయి పెట్టిపోతే పని. 2 కాళ్ళు ఎత్తి బిడ్డ పైన పెట్టండి. పెట్టే రకంగా వద్దురుకోరు స్వామి. పిసిరి పిసిరి అయిపోయిందా నాయన? తలకాయ మీద చెప్పు. నేను చెప్పించిన మంత్రం చెప్పు. ఓం 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 శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వైఘ్నోపశాంతి గజానన పద్మాతం ఏకదంతం పాస్మై గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఉ ఆ ఉ ఆ ఉ ఆ. నేను అంత బాధపడి మంత్రాలు చెప్పి నీ బిడ్డ పోతే నా మాన్మ పోతాను. నువ్వు ఆయన ఆడ చైర్మన్ కూర్చోని ఆయన బిడ్డకి వేర్చుకుందా? బిడ్డకి ఏం కాదు నాయనా. శుక్ల నాయన నాయన కాదురా గురువర్యా. వెరీ గుడ్. శుక్లాం వరదం చెప్పు. శుక్లాం వరదరం విష్ణు